మరి ముఖ్యంగా గత 31 సంవత్సరాల నుంచి నేను విజయవాడ పట్టణంలో ఉన్నాను కాబట్టి అందరికీ తెలుసు, తెలియదు ఏం కాదు. నేను ఏ స్థితిలో వచ్చానో, ఏ స్థితిలో ఉన్నానో, ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చానో, ఏది ఏమైనప్పటికీ కూడా నా మొదటి స్థితిని నేను మర్చిపోలేదు. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కల్పిస్తాను. నేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నా ప్రభువా కల్పిస్తాను. నేనేమైనా సరే, నాకేమున్నా కానీ నేను ఆయనని మర్చిపోను. ఎందుకంటే నేను కడు బీదవాడిని, ఎందుకు పనికిరాని వాడిని. మీ అందరికీ తెలుసు. ఒక్క డొక్కు సైకిల్ మీద తిరిగిన వాడిని నేను. రాజరాజపేటలో మా మేనమావ గారు రైజాక్ గారు అని తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టినప్పుడు, వాళ్ళ ఇంట్లో 6 నెలల నుంచి వేరే ఇంట్లోకి వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఏంటి తెలుసా? నేను ఇలా పడుకొని చూస్తే ఆకాశంలో నక్షత్రాలు ఉండేవి. వర్షం కురిస్తే బయట వర్షము తక్కువగా కురిసేది, ఇంట్లో వర్షం ఎక్కువ వచ్చేది. ఎందుకంటే కారుతానే ఉండేది, ఎలకలు పరిగెత్తాయి. అటువంటి దీన స్థితి నుంచి వచ్చిన వాడిని.